ఏపీ పొలిటికల్ హీట్ అంతా గుడివాడకి షిఫ్ట్ అయింది. రేపు గుడివాడలో టీడీపీ వర్సెస్ కొడాలి నానిగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రేపు. సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ గుడివాడ కేంద్రంగా బిగ్ స్కెచ్ వేసింది. రా కదలిరా అనే ప్రోగ్రామ్ని రేపు గుడివాడలో ప్లాన్ చేసింది. అయితే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని టీడీపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. టీడీపీపై విమర్శలు చేసే వైసీపీ నేతల్లో కొడాలి నాని ముందు వరుసలో ఉంటారు. ఒక రకంగా కొడాలి నాని టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. పార్టీతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ బిల్డ్ చేసుకున్నారు. ఈసారైనా కొడాలి నానిని ఇంటికి పరిమితం చెయ్యాలని టీడీపీ అనుకుంటున్నది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ వర్ధంతి నేపథ్యంలో గుడివాడలో రా కదిలిరా కార్యక్రమాన్ని భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. టీడీపీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కొన్ని దశాబ్దాలు గుడివాడ టీడీపీకి కంచుకోటగా ఉంది. కొడాలి నాని కూడా గుడివాడ నుంచి టీడీపీ టికెట్టుపైనే గెలిచారు. 2004, 2009లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారిన కొడాలి నాని నియోజకవర్గంపై పట్టు నిలుపుకున్నారు. ఆ తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీ టికెట్టుపై విజయం సాధించారు. గుడివాడ నుంచి కొడాలి నానికి ఎదురే లేకుండా పోయింది. గుడివాడ నియోజకవర్గాన్ని మళ్లీ పసుపుమయం చెయ్యాలని టీడీపీ భావిస్తున్నది. అందుకే సీనియర్ ఎన్టీఆర్ సెంటిమెంటుతో గుడివాడను కైవసం చేసుకునే ఎత్తులు వేస్తున్నది. ఇందుకు ఎన్నికల ముంగిటొచ్చిన ఎన్టీఆర్ వర్ధంతిని చక్కగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తున్నది. అయితే కొడాలి నాని కూడా వైసీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకోవడం గమనార్హం. ఎన్టీఆర్ వర్ధంతి రోజు ఇరు పార్టీల నేతలు చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏం జరగబోతుందని ప్రజలు వేచి చూస్తున్నారు.